విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటవుతున్న సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్కు సంబంధించి రైల్వే జోన్ కార్యాలయం పనులు విశాఖ నగరంలోని ముడసల్లో ప్రాంతంలో చురుగ్గా జరుగుతున్నాయి. 2027 ఫిబ్రవరి నెల నాటికి రైల్వే జోన్ కార్యాలయం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈలోగా కొత్తగా ఏర్పాటవుతున్న సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్ కార్యకలాపాల నిర్వహణకు విశాఖపట్నంలోని సిరిపురం ప్రాంతం వద్ద నూతనంగా నిర్మించిన ది డెక్ భవనంలో 6-7 అంతస్తులు సిద్ధమవుతున్నాయి. 6th ఫ్లోర్లో రైల్వే జోన్ ఆఫీస్ పనులు పూర్తయ్యాయి. అదేవిధంగా 7th ఫ్లోర్లో మిగిలిన పనులు జరుగుతున్నాయి. కొత్త రైల్వే జోన్కు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ త్వరలోనే రానుంది. వాల్తేర్ డివిజన్ని 2గా విడగొట్టడం వల్ల కొన్ని టెక్నికల్ సమస్యలు వచ్చాయి. వాటి వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండేలా రైల్వే బోర్డు ఆలోచనలు చేస్తోంది. త్వరలోనే విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్మించిన ది డెక్ భవనంలో సిద్ధమవుతున్న రైల్వే జోన్ కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్నారు. రైల్వే మినిస్టర్ కూడా వర్చువల్గా పాల్గొనున్నారు. ఈ కార్యాలయంలో మొత్తం 250 మంది అధికారులు పనిచేస్తారు. వారిలో 100 మంది ఉన్నత స్థాయి అధికారులు, మరో 60 మంది జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారులు ఉండనున్నారు.